చెరువులకు నీళ్లు ఇస్తానని చెప్పి రైతు భూముల్లో తవ్వి రైతులకు కూడా నష్టపరిహారం ఇప్పించకుండా చేసిన పనులకు మాత్రమే బిల్లులు చేసుకొని వెళ్ళిపోయినటువంటి మనిషి ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పి సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నా. అతను చేసినందుకు రైతులు నష్టపోతే ఆ రైతులు నష్టపోకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 840 ఎకరాలకు ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇచ్చి రైతులకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తవ్వినటువంటి కాలు భూముల రైతులకు కూడా ఈ ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చారనేది ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా. ఈ రోజు బోర్లలో నీళ్లు లేకోకుండా చెరువులకు నీళ్లు లేకోకుండా అయినాయంటే ఈయన 18 నెలల్లో పూర్తి చేయాల్సినటువంటి పని 6 సంవత్సరాలైనా పూర్తి చేయకుండా మన పాలన శాపమయ్యాడు. అతనే ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనేది సందర్భంగా మీకు మరోసారి గుర్తు చేస్తున్నా. తర్వాత ఇప్పుడు రాజకీయ నాయకుని అవతారం వేసుకొని మళ్ళీ కళ్యాణ దుర్గానికి వచ్చాడు. ఈ కళ్యాణ దుర్గం నియోజకవర్గం ఓటరా ఏమన్నా ఇతను ఒకసారి మీరు ఆలోచన చేయండి. కళ్యాణ దుర్గం నియోజకవర్గం ఓటర్ కూడా కాదు, మన కుటుంబాల్లో కష్టాల్లో ఆదుకున్నటువంటి మనిషి కాదు, మన నియోజకవర్గంలో ఏదైనా వార్డు మెంబర్ కూడా అయినటువంటి మనిషి కాదు. ఇతను ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ జెండా పట్టుకొని పనిచేయలే, కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఊడిపడ్డాడు. ఎలా ఊడిపడ్డాడు అనేది మీ అందరికీ తెలుసు. ఏం అర్హతుందో నాకైతే అర్థం కాలే. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని 6 నిమిషాలు కష్టపడుతున్నటువంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కాదని ఈయన అర్హత కేవలం డబ్బులు తీసుకొని టికెట్ తీసుకొని కళ్యాణదుర్గానికి వచ్చాడు. డబ్బులు తీసుకొని కొంతమంది ప్యాకేజీల స్టార్లను కొన్నారు.